సంగీతం అయితే పైన ప్రయాణం చేసేటువంటి బండి సాహిత్యం. పట్టాలు సాహిత్యం అయితే బండి సంగీతం, పట్టాలు సంగీతం అయితే బండి సాహిత్యం అవుతుంది. వర్ణప్రియ అంటే ఏంటంటే ఇందు నేత్ర అగ్నివేద 4వ చక్రంలో 6వ రాగం అంటే 6 × 4 24వ రాగం. ఎన్నో రాగం అండి? 24. ఎన్ని రాగాల్లో? 72 మేళకర్త రాగాల్లో ఇది 24వ రాగం, 4వ చక్రంలో చివరి రాగం. ఒక్కొక్క చక్రానికి ఎన్ని రాగాలు ఉంటాయని చెప్పాను? 6. 12 × 6 ఏంటండి? 12 × 72. సరిపోయిందా? ఇట్లా 12 చక్రాలుగా విభజించబోయే ముందు 2 బాధ్యతలు పూర్తి చేసిన లేదు ఎక్కడ డిమాండ్ చేసిన వాళ్ళ 12 ఏమండి సీరియస్ గా వినండి, శ్రద్ధగా, చాలా సీరియస్ గా వినండి. మన లెక్కల మాస్టర్ ఎంత గొప్పవాడో చెప్పబోతున్నాం ఒకసారి సంగీతం నుంచి బయటకు వచ్చి. ఇది రామామాచి గారు మొదలు పెడితే వెంకటమకి గారు డిజైన్ చేస్తే గోవిందాచారి దీనికి షెడ్యూల్ వేసేశారు. వెంకటమకి అంటే సంగీతాన్ని తయారు చేసిన లెక్కల మాస్టర్. ఆయన ఎంత గొప్పవాడంటే సాది గామ పాదాని అని 7 అక్షరాల్లో మా శుద్ధ మధ్యమం ప్రతిమధ్యమం 2 ఉంటాయి కదా. మా అంటే ఏంటండి? మధ్యముడు. పాండవులు మధ్యముడు ఎవడండి? చెప్పండి. ఎందుకు మధ్యముడైనాడు? అటుపక్క 2 ఉన్నారు, ఇటుపక్క 2 ఉన్నారు. ఇక్కడ మా మధ్యవర్తి మధ్యమ ఎందుకంటే సా రి గా దిగువ భాగంలో ఉంటే మా తర్వాత పా దాని ఎగువ భాగంలో ఉన్నాయి. ఎగువ భాగంలో 3 అక్షరాలు, దిగువ భాగంలో 3 అక్షరాలు కాబట్టి మధ్యలో మాని శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం అన్నారు. ఈ శుద్ధ మధ్యమం ప్రతి మధ్యాన్ని 72 మేళకర్త ఎంత గొప్పగా లెక్కలు మార్చారు, ఊహించారంటే అసలు 72 మేళకర్త రాగాలు లేవు. ఏమన్నా ఒకసారి వినండి, ఏమని చెప్తున్నాను? 72 మేళకర్త రాగాలు లేవు లేవు లేవు. ఎందుకున్నాయంటే మొదటి మా అనే అక్షరంతో 36 రాగాలు తయారు చేసి, వింటున్నాను శ్రద్ధగా, మొదటి మా శుద్ధ మధ్యమంతో 36 రాగాలు తయారు చేసి శుద్ధ మధ్యాన్ని పీకేసి పక్కన పెట్టి దాని స్థానంలో ప్రతి మధ్యమాన్ని పెట్టి మరో 36 రాగాలు తయారు చేశారు. ఆ మేధావికి కర్తార్థంతో చేయండి. ప్రపంచంలో ఎక్కడైనా సైన్స్ లేదు. All permutations and combinations of 12 semitones is nothing but 72 మేళకర్త రాగాలు of the world music. ప్రపంచ సంగీతం మొత్తం 72 రాగాలు వదలడానికి కారణం శుద్ధ మధ్యమంతో 36 రాగాలు చేసి మాని పీకి ఇంకో మాని పెట్టి మిగతా 36 అలా ఉంచితే అద్భుతాలు జరిగినాయి. మా అంటే మధ్యముడు కాబట్టి సంగీతంలో అంత ప్రాధాన్యత ఉందని మీకు తెలియజేస్తున్నాను. నేను మాట్లాడే ప్రతి మాట కూడా విద్యాగీతంలోనే ఉంటుంది. వృధాగా మాట్లాడటం నాకు చేత కాదు. ఆ ఫోన్లో కూడా నా మైనస్ ఏంటంటే ఎవరు చేసిన సబ్జెక్ట్లో మాట్లాడతా తప్పితే మిగతా విషయాలు మాట్లాడలేరు. అది నా మైనస్. మిగతా వాళ్ళు వీడింటి ఎప్పుడు సబ్జెక్ట్లే మాట్లాడంటే అమెరికాలో ఉంటారు సార్, మీరు అలానే ఉన్నట్టు సార్, ఎప్పుడు మీరు అదే మాట్లాడు సార్ ఆనందంగా కోరుకుంటారు. కాబట్టి నా జన్మంతా కూడా ఈ సంగీతాల కోసం తిరుగుతూ 1,00,000 మందిని చేరుకోవటానికి మీరందరూ కూడా సహకరించాలి. మీరు ఆ పుస్తకాల్లో నెంబర్లు రాశారు కదా. ఈ ఊర్లో ఉన్న ప్రతి వాళ్ళు 1000 మంది అమెరికాలో ఉన్నారు. మీ సంతతి, మీ అన్నయ్యలు, మీ అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఉన్నారు కదా. వాస్తవం కదా. వాళ్ళందరి దగ్గరికి నేను వెళ్తా. అమెరికా వెళ్ళినప్పుడల్లా వాళ్ళ దగ్గర కూడా నేను వెళ్తా. వాళ్ళని కూడా కలుపుకుంటాను. అవకాశం ఉంటే వాళ్ళ నెంబర్లు కూడా పెట్టి మీరు వాళ్ళని కూడా పంపించండి. మన ప్రయాణాన్ని ప్రపంచవ్యాప్తం చేద్దాం. మన సంగీతాన్ని విశ్వ సుందరం చేద్దాం, విశ్వమయం చేద్దాం. ఎందుకంటే ద వరల్డ్ మ్యూజిక్ ఈస్ నథింగ్ బట్ అవర్ 72 మేళకర్త రాగాస్ అనే సిద్ధాంతం మనకి ఇచ్చారు. కాబట్టి అంత అవసరమైన సబ్జెక్ట్ ఎవరు మేధావులు చెప్పట్లేదు కాబట్టి నేను అవి చెప్పడానికి మాత్రమే ముందుకు వచ్చాను. ఇప్పుడు ఆ మహాతల్లి మనకి ఏ రాగం అడిగిందండి? వరుణప్రియ. వరుణప్రియమైంది. ఎంత అద్భుతం ఉంటుందో పాడి వినిపించిందా? ఆ సాహిత్యం ఇచ్చారు. ఇప్పుడు పాట పాడి వినిపిస్తాను. అయ్యా ఇది ఆపేసాను. ఆయన ఎంత బాగా రాశారండి. వరుణప్రియ చూడండి ఎంత బాగుంటుందో.
ఇప్పుడు మీరు విన్నది ఏ రాగం అండి? పూర్ణ ప్రియ. ఎంత అద్భుతంగా ఉందండి. అంటే ఒక్కొక్క రాగాన్ని మనకు తెలియకుండా అవధానం అంటే ఆ ప్రయాణాన్ని మనం అలా చేస్తుంది. ఇంత గొప్ప రాగంలో వారు ఇప్పుడు సాహిత్యం ఇచ్చారు. ఆ సాహిత్యంలో చూసుకొని పాడేస్తాను, చూడకుండా నేను పాడేస్తాను. ఎటు చూసినాను మొదలు పెట్టారు, పాడేదా? ఎటు చూసినా ఎటు చూసినా ఎటు చూసినా ఎటు చూసినా ధీం ధీం తక టిక్ తదిరి దర్ ధీం ధీం తక తక తదిరి దా ధీం ధీం తక 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 తదిరి ధీం ధీం తక తక తదిరి దా ధీం ధీం తద 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 ధీం ధీం తద 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 ధీం ధీం తద 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 తం 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 తద తద తం 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 తద తద తం 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 తద 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 తం తద తద ధీం తదం తద తం తద తం తద ధీం 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 ధీం తద తం ధీం తద తం తద తద ధీం తద తం ధీం తద తం తద తద ధీం 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 చూసినా
ఆభరణ కాలుష్యం ఎటు చూసినా అడ్డు అదుపులేని అనుకరణ జీవనం అనుకరణ జీవనం అడ్డు అదుపులేని అనుకరణ జీవనం జీవనం విపణి వీధిలో కోరలు విపణి వీధిలో కోరలు చాచిన ప్లాస్టిక్ భూతం అధోగతి పాలు చేస్తున్నా మానవ జీవనం ప్రశ్నార్థకం ఎటు చూసినా నాకు కవచం నా మోహన్ అంత స్వార్థం మానేవాడిని కూడా నా మోహన్ అన్నాను. ఎందుకంటే అతను తబలా వాయిస్తుంటే నాకు ఒక్కడే గుర్తొస్తాడు. నేను అమెరికాలో కూడా చెప్తాను, మధ్య మధ్య అమెరికాలో ఆయన ఎప్పుడు కాలిఫోర్నియా ఏరియాలోనే ఉంటారు, శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటారు. జగత్ విఖ్యాతి గాంచినటువంటి వ్యక్తి మధ్య మధ్యన కాలం చేశారు. అందరికీ తెలుసు. తబలాలో ఆయన వెళ్ళకి నమస్కారం చేసి దండం పెట్టుకుని ముద్దు పెట్టుకుంటారు. ఎవరు చూసినా జాకీర్ హుస్సేన్. నాకు ఇప్పుడు మోహన్ చూసినా జాకీర్ హుస్సేన్ గుర్తొస్తాడు. కేవలం విద్యలో మాత్రమే చెప్పట్లేదు. జాకీర్ హుస్సేన్ సుశిక్షితుడైన విద్యార్థి. ఎప్పటికీ జాకీర్ హుస్సేన్ విద్యార్థిగా ఉంటారు. ఆయన ఆ విద్యార్థిలో ఆయన 100% ఉంటే 1000% విద్యార్థితను. ఒక పాట చెప్పామంటే ఇప్పటికీ శ్రమించి ఇప్పుడు రేపు ఆడబోతున్నాం ఇంకో పాట, చివరి పాట స్వరకామాక్షి. జితులు రాసుకుంటాడు, అక్షరాలు రాసుకుంటాడు, తాళం రాసుకుంటాడు. అంటే ఆ స్వర ధ్యానం లేకుండా అక్కడ కూర్చుంటే న్యాయం చేయలేదండి. అమ్మవారు అతన్ని గుర్తించింది కేవలం ఆ స్వర ధ్యానం కోసం, ధ్యాస కోసం పుట్టిందండి. ప్రేమ అంటే అతని సంగీతం అంటే ఏంటో తెలిసినా నేను 4వ డిగ్రీ వేసా. గుడ్, బెటర్, బెస్ట్ 3 డిగ్రీలుగా మనందరికీ ఇంగ్లీష్లో వాడికి నేను 4వ డిగ్రీ రాశానండి. దాని పేరేంటి తెలిసిన మ్యాథ్. గుడ్, బెటర్, బెస్ట్, మ్యాథ్ అంటే చాలా మందికి అర్థం తెలియదండి. అంకిత భావంతో ఒకే పని మీద ఉండటాన్ని MAD మ్యాథ్ అంటారు. నా ఆవిడతో కారులో అది తను చూపిస్తున్నది. కారులో ఎన్నోసార్లు సొంత ఇల్లు, నాకు ఆ ఇల్లు దాటి ఎన్నోసార్లు పోయినారు, వేరే బజార్ ఎన్నోసార్లు పోయినా. పిల్లలు నవ్వుతూ ఆవిడ ఎవరిని మన ఇల్లు దాటే ఉంటుంది, ఎవరిని పక్క బజార్ పోయినా ఉంటుంది. అంటే మన ధ్యాస ఇప్పుడు స్వర సుందరంగా ఉండబట్టి మనం ఇవాళ హేరల్లాగా మీరు పిలిచినట్టుగా నేను మీకు పాడగలుగుతున్నాను. కాబట్టి మీ ధ్యాస ఎప్పుడు కూడా సంగీత సాహిత్యాలను కూర్చోండి మాట్లాడదు ఎవరు. మీ ధ్యాస ఎప్పుడు కూడా సంగీత సాహిత్యాల మీదనే కనుకుంటే మానసిక వికాసం వస్తుంది మీకు. వినండి, మాట్లాడద్దు. మానసిక వికాసం వస్తుంది. మానసికంగా మీ బిడ్డలు ఎదిగేటట్టుగా పనులు చేయగలుగుతారు. ఏవో పిచ్చి పాట మీరు పెడుతూ ఇప్పుడు చివరిలో పాడితే 72 కీర్తన పాడబోతున్నాను. ఆ పాట విని మీ అందరికీ మెంబర్లు పెట్టారు కదా, మీకు పంపుతా. దయచేసి మీరు సాధన చేస్తూ మీ బిడ్డలకి రేపు తరానికి అందించడం, అది నా యొక్క విన్నపం. నేను కోరుకుంటున్నాను. నేను ఇంకేం కోరుకోవట్లేదు. అలా 1,00,000 మందితో నేను పాడాలని తప్పని అర్థం చేసుకొని మీది పాలు 1,00,000 మంది మీరు అవ్వలేగా, మీరు ఇస్తేనేగా నేను తీసుకునేది. కాబట్టి ఎటు చూసినా నాకేం కనపడుతుందంటే స్వరధ్యాస, స్వర తపస్సు 72 రాగాలే కనపడుతున్నాయి. అందులో ముఖ్యంగా వదిలివేయడం 40 రాగాలే కనపడుతున్నాయి. ఎప్పుడు వచ్చి మాట్లాడితే రాసిన సాగించారు. రండి, ప్రశ్న అడిగిన వారు, రాగం అడిగిన వారు ఇద్దరు వచ్చి జగదేవి కదా చూశాను. దాంట్లో మరి ఎన్టీఆర్ గారు మొత్తం 5 రూపాల్లో ఒక శివని కలిగింది. మీకు ఆ శక్తి ఉంది కాబట్టి ముందుగానే
నిజంగా నేను చాలా హ్యాపీగా అసలు నాకు ఇంత అవకాశం వచ్చిందని చాలా మా వారి ద్వారా ఆ, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. చాలా ధన్యవాదాలు అనుకుంటున్నాను నేను. చాలా హ్యాపీగా ఉంటుంది నిజంగా. అంతటి శక్తి మీలో ఉంది. అది నేను చూడలేదు ఇలా అవన్నీ గ్రాఫిక్స్ కానీ అంతటి శక్తి మీలో ఉంది. నిజంగా ఒక రాయి కూడా కలిగించేటటువంటి శక్తి మీ విద్యతానికి ఉంది. మీలో ఉందని నేను చేస్తున్నటువంటి ఎఫర్ట్స్లో మా వారు నాకు